ఫాస్ట్గా వ్యూస్ వస్తున్న వీడియోకి సడన్గా డ్రాప్ ఎందుకు అవుతుంది అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఈ మధ్య ఎక్కువగా షార్ట్స్లో జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వ్యూస్ వచ్చిన తర్వాత తగ్గిపోతున్నాయి. ఇక్కడ కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటంటే షార్ట్స్ వ్యూస్ వచ్చిన తర్వాత తగ్గిపోతున్నాయి. ఇది ఇది నాట్ ఓన్లీ షార్ట్స్లోనే కాదు, లాంగ్ వీడియోస్లో కూడా ఉంది. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది కాదు, ఏది షార్ట్స్లో వ్యూస్ తగ్గడం కాదు, లాంగ్ వీడియోస్ కూడా, లాంగ్ వీడియోస్ అవనివ్వండి, షార్ట్స్ అవనివ్వండి, వచ్చే వ్యూస్ సడన్గా ఆగిపోతున్నాయి. అంటే బీభత్సంగా వస్తున్న వ్యూస్ అసలు శాంతం జీరో, అంటే శాంతం రికమెండేషన్స్ ఆగిపోయి, లేదంటే కొన్ని వ్యూస్ రావడం అలా. అంటే ఇలా పైకి వెళ్తున్న గ్రాఫ్ అలా స్లోగా కిందకు వచ్చేయడం అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏ వీడియో అయినా సరే కామన్, అది తగ్గడం, వ్యూస్ తగ్గడం అనేది కామన్. కొన్ని వ్యూస్ వచ్చినా తగ్గిపోతుంది. ఎందుకంటే చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు, ఇంకా రికమెండేషన్ అయిపోయింది, వాళ్ళు చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకేం రికమెండ్ అవ్వదు కదా. సో ఖచ్చితంగా తగ్గడం అనేది కామన్. ఇది ఎలా ఉంటుందంటే ఒకేసారి సడన్గా ఇంప్రెషన్స్ డౌన్ అయిపోతాయి, లేదంటే స్లోగా అలా డౌన్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇది మీకు వీడియోకి వ్యూస్ పెరుగుతున్న కొద్దీ, ఇంప్రెషన్స్ పెరుగుతున్న కొద్దీ వ్యూస్ పెరుగుతాయి. సో వ్యూస్ పెరిగే కొద్దీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం వాచ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఏమి ఎక్కువ టైం వాచ్ చేయరు. సో ఎక్కువ టైం వాచ్ చేయని వాళ్ళు ప్లస్ స్పీడ్ పెట్టుకుని చూస్తారు. 1x స్పీడ్లో చూడాల్సింది 2x స్పీడ్లో చూసారనుకోండి, మనకు కలిసేది అంత సగం టైమే. దట్టు ఫుల్ వీడియో చూడలేదనుకోండి, మళ్ళీ అదంతా పోయినట్టే కదా. సో తక్కువ టైం వాచ్ చేసినప్పుడు అలా వ్యూస్ పెరిగే కొద్దీ మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గడం వల్ల రీచ్ కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఇంప్రెషన్స్ కూడా తగ్గిపోతాయి. ఆ విధంగా మనకి డౌన్ అవ్వడం అనేది ఉంటుంది. అందుకే వీడియో ఎప్పుడైనా సరే స్లోగా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కువ రోజులు వ్యూస్ వస్తాయి, బీభత్సంగా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒకేసారి పడిపోద్ది అనమాట. అది ఏ వీడియో అయినా అంతే, షార్ట్ అయినా సరే కొన్ని రోజులు మాత్రమే వ్యూస్ వస్తాయి. మనకి చూడాల్సిన వాళ్ళందరూ చూసిన తర్వాత అయిపోయినట్టే ఇంకా దాని పని. అండ్ మళ్ళీ మీరు అదే రిలేటెడ్లో వీడియో ఏదన్నా వేరేది పెట్టారనుకోండి, అప్పుడు ఇది కూడా రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ వ్యూస్ వస్తాయి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, సజెస్టెడ్ వీడియోస్లో బ్రౌజ్ ఫీచర్స్లో వెళ్తే కనుక ఎక్కువ రోజులు వెళ్తుంది వీడియో, ఎక్కువ రోజులు వెళ్ళి స్లోగా డౌన్ అయిపోతుంది. బట్ ఈ వ్యూస్ వచ్చే టైంలో ఎప్పుడైతే మీకు సెర్చ్లో వ్యూస్ వస్తాయో, యూట్యూబ్ సెర్చ్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయిందనుకోండి, యూట్యూబ్ సెర్చ్లో సెర్చ్ చేసినప్పుడు కొంతమంది వ్యూ చేస్తారు, బట్ కొంతమందికి ఇంప్రెషన్ కనిపించి కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదనుకోండి, ఇంప్రెషన్ వేస్ట్ అయిపోయినట్టు కదా. సో ఆ విధంగా మనకు కొన్ని ఇంప్రెషన్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ ఇంప్రెషన్స్ వేస్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ కూడా రికమెండేషన్స్ తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు రీచ్ అవుతున్న టైంలో వేరే ఏదన్నా వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ కూడా మీకు ఈ ఛానల్ పైన పడుతుంది. ఎందుకంటే కాపీరైట్ వస్తే ఛానల్ రీచ్ తగ్గిపోతుంది. అలాగే ఇది రీచ్ అవుతున్న టైంలో మీరు వేరే వీడియో ఏదన్నా డిలీట్ చేసినా కూడా దాని రీచ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం వీడియోస్ డిలీట్ చేస్తే ఛానల్ రీచ్ అనేది తగ్గుతుంది అనమాట. ఒక్కసారి ఇష్యూ ఉంటే కనుక కంపల్సరీ వీడియో డిలీట్ చేయాల్సింది. ఇప్పుడు మీకు ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, వాచ్ అవర్స్ వచ్చేసినాయి, మీరు దాని ద్వారా వాచ్ అవర్స్కి అప్లై చేయాలి, మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, మిగతా వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే కదా మానిటైజేషన్ అవుతుంది. సో కంపల్సరీ డిలీట్ చేయాలంటే వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉంటాయి, కంపల్సరీ తీసేయాల్సిందే. మళ్ళీ రీచ్ తగ్గిపోద్ది కదా అని డిలీట్ చేయకుండా పెడితే మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది కదా, దానికంటే ఇది బెటర్ ఇంకా. ఎందుకంటే రీచ్ తగ్గిన మనం ఎలాగోలా మన కంటెంట్ ద్వారానే రీచ్ తెచ్చుకోవచ్చు. రీయూజ్డ్ అని వచ్చి మానిటైజేషన్ అవ్వకపోతే మళ్ళీ అదొక తిప్పలు కదా. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట రీచ్ తగ్గడానికి. ఎప్పుడూ కూడా మీకు ఒక వీడియో వైరల్ అయిపోయిందంటే అదే విధంగా వ్యూస్ వస్తాయని ఏం లేదు. మిలియన్ వ్యూస్కి వెళ్ళిన తర్వాతనే ఆగాలి కదా, కొన్ని 1 lakh దగ్గర ఆగిపోతాయి. అలా మీకు తర్వాత స్లోగా వస్తూ ఉంటాయి అన్నమాట వ్యూస్. అది ఇంత ఫాస్ట్గా కాకపోయినా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీ మోస్ట్ పాపులర్ వీడియోకి డైలీ వ్యూస్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్లో ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను.